హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం అన్నంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ వడియాలను పెట్టుకోవడానికి మిగిలిపోయిన అన్నాన్నైనా ఉపయోగించుకోవచ్చు, లేదా మనం అప్పటికప్పుడు వండిన అన్నాన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వడియాలను పెట్టేసుకుందామా? ముందుగా 1/2 కిలో రైసును మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా సమానంగా వండి సిద్ధం చేసేసుకున్నాం. తరువాత ఎండుమిరపకాయలను నలిగి నలగనట్టుగా మిక్సీ చేసుకోవాలి. మనం వండి చల్లారబెట్టుకున్న అన్నంలో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఉప్పు, మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న అన్నాన్ని ఎండలో వడియాల కింద పెట్టుకోవాలి. ఈ వడియాలను ఒక్కొక్కరు ఒక్కో షేప్లో పెట్టుకుంటారు. మనమైతే ఉండలా చుట్టుకుని గుండ్రటి అచ్చులా అందంగా ఉండేలా పెట్టుకున్నాం. ఈ వడియాలను క్లాత్ మీదనైనా పెట్టుకోవచ్చు, లేదా స్టీల్ వాటిపైనైనా పెట్టుకోవచ్చు. ఇలా స్టీల్ ప్లేట్ పైన పెట్టుకుంటే వడియాలు తొందరగా ఎండిపోతాయి. ఉదయాన్నే పెట్టుకుంటే మధ్యాహ్నానికి తిరగేసేసుకోవచ్చు. మళ్ళీ వీటిని 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. వీటిని ఒక డబ్బాలో పెట్టుకుని 6 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ వడియాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన కరకరలాడే అన్నం వడియాలను ఎంత సింపుల్గా తయారు చేసేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.